హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక కొత్త వంట వీడియోతో మీ ముందరికైతే వచ్చేసాను. చెట్టుకి గుత్తొంకాయలు అయితే కోస్తున్నాం కదా, గుత్తొంకాయ ఫ్రైయేనండి. పొద్దున్నే గుత్తొంకాయలు కోసేసి పొద్దున పూట కర్రీ చేసేసుకుంటే ఎంత బాగుంటుందో. చెట్టున అప్పుడప్పుడు కోసి చేసుకున్న వంట చాలా బాగుంటుంది కదా. అందరికీ ఆ అదృష్టం అయితే దక్కదు, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది కదా. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో వ్లాగ్ అనమాట. వాళ్ళకి చెట్లు ఉన్నాయి కాబట్టి పొద్దున పూట కోసుకొని అప్పుడే వంట చేసేసుకుంటారు. దీనికి కావాల్సినవి అన్నీ నేను అక్కడ ప్లేట్లో చూపించాను కదా. లవంగాయి, ఎండుమిరపకాయలు, చెన్నులపాయలు, పీనట్స్, జీడిపప్పు, నువ్వులు, గసగసాలు, జీలకర్ర, ఇవి మొత్తం పాన్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. దాంట్లో నుంచి ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నాను. చల్లారిపోయిన తర్వాత ఆ మిక్సీ జార్లోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేసాను అనమాట. లైట్గానే ఒక్క పచ్చిమిరకాయే పడుతుంది. వేసుకున్న తర్వాత ఈ వంకాయల్ని 4 చీలికలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టాను. ఈలోపు అల్లము మర్చిపోయాను అనమాట, అందుకని అల్లం కూడా కట్ చేశాను. చింతపండులో ఒక 10 నిమిషాలు నానబెట్టిన చింతపండు వేసుకుంటే బ్లెండ్ అయిపోతుంది మంచిగా మిక్సీ జార్లో. అది బాగా స్మూత్గా బ్లెండ్ చేసేసి పక్కనైతే పెట్టుకోవాలి. ఆలోపు అమ్మ అయితే స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసింది. ఆ ప్యాన్లో తిరగమాత గింజలన్నీ వేసేసి నేను అంతలోకి బ్లెండ్ చేస్తూ ఉన్నాను. ఆలోపు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసేసారనమాట. కరివేపాకు లేని ఏ వంట చేయదు. సో కరివేపాకు 3-4 రెబ్బలు అయితే వేసేస్తుంది. అలానే వేసేసి కొంచెం కాలిన తర్వాత నేను ఆలోపు బ్లెండ్ చేసినవి ఉంటాయి కదా, అంతలోకి గుత్తొంకాయల్లో ఆ స్టఫ్ అంతా పెడుతూ ఉన్నాను అనమాట పక్కన. ఇదిగోండి, ఎంతసేపు పెడతావు, తిరగమాత కాలిపోయింది అంటా ఉంది నాతో. ఇంక నేను కొంచెం స్లో అనమాట, అట్లా పెడుతూ ఉన్నాను. కొంచెం ఫాస్ట్గా పెట్టు, ఉల్లిపాయ మాడిపోతుంది అని అంటుంది. దోరగా గోల్డ్ కలర్లో వేయించుకుంటే చాలన్నమాట. ఉల్లిపాయ వేగిన తర్వాత ఈ గుత్తొంకాయల స్టఫ్ని మొత్తాన్ని గుత్తొంకాయలతో పాటు అట్లా ఒక్కొక్కటిగా నూనెలో వదలండి. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది, ఫ్రై చేస్తున్నాం కాబట్టి. ఆ మిశ్రమం మిగిలినా కూడా వేయకుండా ఉంటే గుజ్జు కూరలాగా ఉంటుందన్నమాట. అది వేస్తే, అది వేయకుండా ఉంటే ఫ్రైగా అవుతుంది. అందుకని చెప్పి మిగిలినా కూడా నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇక గుత్తొంకాయల్లో ఉన్న స్టఫ్ అయితేనే సరిపోతుంది, జస్ట్ ఫ్రై కోసమే కదా. మనము దీంట్లోకి కాంబినేషన్గా పప్పుచారు కానీ రసం కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారుగా, గుత్తొంకాయలన్నీ ప్యాన్లోకి వేసేసిన తర్వాత పసుపు, లైట్గా సాల్ట్ కూడా వేసేసి మూత పెట్టుకొని కదిలించకుండా ఒక 10 నిమిషాలు అయితే అలా ఉంచాలన్నమాట. అలా ఉంచిన తర్వాత అటు ఇటుగా కొంచెం చెక్క గరిట పెట్టి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత లాస్ట్లో ఒక 2 స్పూన్లు కొబ్బరి పొడి అయితే వేశాను. ఎండు కొబ్బరి ఉన్నా మీరు బ్లెండ్ కూడా చేసుకోవచ్చు అనమాట. దానికన్నా పైన ఇలా కొబ్బరి పొడి వేస్తే టేస్ట్ కొంచెం వేరుగా ఉంటుంది. ఒక్కొక్కటిగా చితిపోకుండా అలా కదుపుకోవాలి ప్యాన్లో. అందుకని చెప్పేసి వుడెన్ స్టిక్ అయితే పెట్టుకున్నాను. ఒక 20 నిమిషాలకి ఇట్లా వేగిపోయినాయి అనమాట. పొద్దున్నే కోసినయే కదా, మనం మార్కెట్లో తెచ్చినవి అంత ఫ్రెష్గా ఉండవు కదా, మన ఇంట్లో కోసినయే కాబట్టి తొందరగా వేగిపోయినాయి. లాస్ట్లో కొంచెం కారము, చాలకపోతే కొంచెం ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గ పెట్టుకొని కొత్తిమీర వేసేసుకొని దించేసుకోండి. వేడి వేడి అన్నంలోకి గుత్తొంకాయ ఫ్రై తినండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.